హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కేసీఆర్ వివరణాత్మకంగా ఆధారాలతో సహా జవాబిచ్చారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాల గురించి కేసీఆర్ వివరించారు. గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 50 నిమిషాల పాటు కేసీఆర్ వివరించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ అభివాదం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్వల్ప అనారోగ్యంతో ఉన్నానని కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్కు వివరించారు. ముఖాముఖి విచారణ చేయాలని కోరగా పీసీ ఘోష్ అంగీకరించారు. జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి ఉండగా విచారణ జరిగింది. కేసీఆర్తో పాటు అనుమతిచ్చిన 9 మంది నేతలను బయటకు పంపించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు కేసీఆర్ వివరణాత్మకంగా ఆధారాలతో సహా జవాబిచ్చారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాల గురించి కేసీఆర్ వివరించారు. గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 50 నిమిషాల పాటు కేసీఆర్ వివరించారు.